ఛానల్కి స్వాగతం. సీజన్ మారుతుంది కదండి, అంటే ఎండాకాలం ఈ వడగాలులు ఇవన్నీ ఈసారి కొంచెం కానీ ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది పెట్టిన టైంలో చాలా సఫర్ అయ్యారు అందరు. మరి అంత వేడి నుంచి సడన్గా ఒక వెట్ ప్లేస్కి వచ్చేసేస్తున్నాం. అంటే ఆ వర్షాకాలం, ఆ గలీజు, ఈగలు ఇలాంటివన్నీ కూడా వచ్చే టైము. ఈగలతో పాటు మనము ఖాళీ కుండీలు ఇలాంటివి అలా వదిలేసినప్పుడు వాటిల్లో ఈ వర్షం వల్ల వచ్చిన నీళ్లు ఉండిపోయి దోమలు, ఇక నీళ్లు కలుషితమైన నీళ్లు, వర్షాల వల్ల ఈ వరదల వల్ల వచ్చి ఈ కలుషితమైన నీళ్లు హాస్టల్లో ఉండే పిల్లలకి కానీ ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు కానీ తరచూ బయట తినేవాళ్ళు కానీ ఈ వాటర్ వల్ల కలుషితమైన ఆ నీళ్లు తాగటం వల్ల ఏమవుతుందంటే జాండీస్ రావటము, టైఫాయిడ్, మలేరియా ఇలాంటివి రావటము, ఆల్రెడీ ఉన్న వాళ్ళు బతుకులు తరచూ రావటము, అంటే చదువుల వల్ల దూర దూర ప్రాంతాలకి వెళ్ళిన వాళ్ళు ఒక్కసారి ఒక టైఫాయిడ్ కానీ ఒక మలేరియా కానీ ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు డయేరియా ఇలాంటివన్నీ కూడా మొత్తం అన్నీ ఒక్కసారిగా కుప్పల తెప్పలుగా వస్తాయి. ఎవరికి వస్తాయి అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి, హైజీనిక్ అనేవి తక్కువగా ఉన్న వాళ్ళకి, హాస్టల్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినే వాళ్ళకి ఎక్కువ వస్తాయి అన్నమాట. మరి ఇలాంటి సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ తరచూ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పెట్టేసి టైం వెచ్చించి అల్లాడిపోతూ ఉండే వాళ్ళందరికీ అలాంటి పని లేకుండా మన దగ్గర ఏమేమి ఉంటాయి, ఇలాంటి సీజన్గా వచ్చే వ్యాధులకి వ్యాధి నిరోధక శక్తితో పాటు ఇంకా మీకు వచ్చే వ్యాధులు పర్మనెంట్గా క్యూర్ అవ్వడానికి ఏమేమి ఉంటాయో ఈరోజు చెప్పుకుందాం. ఫస్ట్, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సిన ఒక సుగ్నాలసిరి ఛానల్లో ఉండాల్సిన ఒక మెడిసిన్ ఏంటంటే గుళికలు. గుళికలు అనేది ఔషధం కాదండి, ఆహారమే. ఈ రోజు పుట్టిన పాప యూరిన్కి మోషన్కి వెళ్లకుండా కడుపు ఉబ్బరం వస్తే ఇంత గిల్లేసి తల్లిపాలల్లో రంగరించి పోస్తే అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఆల్రెడీ ఇలాంటి రిజల్ట్ కొల్లలన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్లో చూడండి. ఇలాంటి రిజల్ట్ ఉన్న ఛానలే అసలు లేదు. ప్రతి ఒక్కటి హెయిర్కి సంబంధించి కానీ, మన బలానికి సంబంధించి కానీ, స్పాండిలైటిస్, సయాటికా, వర్టిగో, మోకాళ్ళల్లో గుజ్జు తిరిగి రావడం ఇలాంటి వాటికి ప్రతి ఒక్కదానికి 100% రిజల్ట్ ఉన్నాయి. పళ్ళ పొడితో సహా పళ్ళు కదిలే పళ్ళు కూడా గట్టిగా అయ్యేలాంటివి అన్నమాట. మరి ఇవన్నీ ఈ ఒక్క సీజనే కాదండి, ప్రతి ఒక్క సీజన్కి అటాక్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నిటికి పూర్తిగా సాల్వ్ చేసే మెడిసిన్స్ నేను చెప్తున్నాను. ఇవి మీరు దగ్గర ఉంచుకోవాల్సినవి. అంటే ప్రతి ఒక్క ఇంట్లో బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు మన ఇంట్లో రెగ్యులర్గా ఎలా ఉంటాయో అవి అయిపోతే ఎంత కంగారు పడతామో అంత కంగారు పడాల్సింది ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్. మెయిన్ ఉండాల్సింది మీకు గుళికలు. ఈ గుళికలు ఏంటంటే మీకు ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే కరోనాలోనే యాంటీబాడీస్గా తయారు చేసినవి ఇవి వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 100% కోలుకున్నారు, మంచిగా ఉన్నారు. ఇంకోటి, పెద్దవాళ్ళకి నిద్ర పట్టకపోవడం, మానసికమైన వ్యాకులత ఎక్కువ అవ్వటము, నీరసము, నిస్సత్తువ, లేజీనెస్, లేద్దాంలే తిందాంలే పడుకుందాంలే అనే వాళ్ళకి. ఇంకొకటి, ఈ థైరాయిడ్ వల్ల ఉన్న హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే ఇన్బ్యాలెన్స్డ్గా వచ్చే ఈ బాడీ ఇవి మొత్తము. ఇంకోటి, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్లో ఉన్న ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దానివల్ల వచ్చే పెయిన్స్, దానివల్ల వచ్చే కొన్ని ఉంటాయి ఇంకా ప్రాబ్లమ్స్. అలాంటి వాటిని సాల్వ్ చేసే మహత్తరమైనది మీకు మిల్క్ పౌడర్, ఆయుర్వేదిక్ మిల్క్ పౌడర్. ఇలాంటి అద్భుతమైన డ్రింక్ పౌడరు ఇంకా మీకు ఎక్కడ దొరకదు. ఇవన్నీ మనం ఎలా వాడాలి అని అంటే, మీరు రోజు బూస్ట్, హార్లిక్స్ ఇలాంటివి ఎలా వాడుకుంటున్నారు సేమ్ అంతే వాడుకోవాలి. ఇది కూడా ఆహారమే, ఔషధం కాదు. ఇది ఇంకా మగవాళ్ళకి చాలా మంచి శక్తి సామర్థ్యాలు పెంచి ఇంకా కౌంటింగ్ పెంచిద్ది అన్నమాట ఈ ఆయుర్వేదిక్ మిల్క్ పౌడర్. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ తాగాల్సిన ఒక హెల్దీ డ్రింక్. దీన్ని ఎవరి పర్పస్ మీద తయారు చేశాము అని అంటే, కీమోస్ చేయించుకునే వాళ్ళు, క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ గడ్డలు తీయించుకున్న వాళ్ళు, కీమోస్ చేయించుకునే వాళ్ళు, ఇంకా మన డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, విపరీతమైన మెడిసిన్స్ వాడుతూ అన్ని పథ్యాలే ఉండమంటారు. ఇంకేం తినాలి? మరి అన్ని పథ్యాలు ఉండమన్నా వాటిలో నుంచి మనకి లభించని పోషకాలన్నీ ఒక ఆయుర్వేదిక్ మిల్క్ పౌడర్లో లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ వెతికినా దొరకదు ఈ డ్రింక్ పౌడరు, మా దగ్గరే దొరుకుతుంది. మరి అంత అద్భుతమైనది మీరు వాడి చూడాల్సిందే. ఇలాంటివన్నీ మీకు సీజన్గా కావాల్సినవి.
సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ని మీకు సాల్వ్ చేస్తాయి. ఇక హాస్పిటల్తో పని ఉండదన్నమాట. ఎలాంటి వ్యాధి అయినా సరే ఇక మన ఛానల్లో ఉండే చిన్న చిన్న చిట్కాలే భలే అద్భుతమైన రిజల్ట్ వస్తాయి అన్నమాట. ఇంకొకటి కొంచెం లేడీస్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువగా బ్లీడింగ్ అవటం, ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వీడియోస్ ఉన్నాయండి. అవన్నీ మీరు చిట్కాలాగా చేసుకోండి. ఆ చిట్కాలాగా చేసుకున్నప్పుడు దాంతో మీకు ప్రాబ్లం సాల్వ్ అయ్యి 2 నెలలకో 3 నెలలకో ఎప్పుడన్నా కనిపిస్తే ఓకే, నో ప్రాబ్లం, మళ్ళా చేసుకోండి. అలా కాకుండా వాడినంత కాలం తగ్గుతూ తర్వాత వెంటనే స్టార్ట్ అవుతుందంటే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూయించుకోవాల్సిందే అండి. ముందు మన ఇంట్లో చేసుకునే ఈ చిట్కాలన్నీ శస్త్రచికిత్సలాంటివి మళ్ళా రిపీట్ అవుతుందంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మంచిగా టెస్టులు చేయించుకొని అప్పుడు ఆ టెస్టులు నాకు పెట్టారంటే నేను చూస్తాను, నేను మీకు మంచి సొల్యూషన్ అయితే ఇస్తాను అన్నమాట. మరి ఎందుకు ఆలస్యం అండి? సీజన్ మారే టైంలో ఇలాంటివన్నీ మీ దగ్గర ఉండాలి కాబట్టి నిరంతరం మేము గుళికలు చేస్తూనే ఉంటాము. ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. 1-2 రోజులు లేట్ అయినా మీరు కంగారు పడొద్దండి. కొరియర్ లేట్ అయినా కూడా కంపల్సరీగా మీకు అందేలా చూస్తాము. మరి ఆలస్యం లేకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలంటే ఈ సున్నాల్ సిర్ ఛానల్లో మీకు ముఖ్యంగా ఆయుర్వేదిక్ మిల్క్ పౌడరు, ఈ గుళికలు కనుక ఉన్నాయి అని అంటే చంటి పిల్ల దగ్గర నుంచి మూలనున్న ముసలమ్మ దాకా ఆరోగ్యంగా కోరుకోవచ్చు. ఇంకోటి, బాడీలో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే మాత్రం ఆ ఇన్ఫెక్షన్కి తగ్గట్టుగా మనం మెడిసిన్ డోస్ అనేది పెంచుకోవాలి. పొద్దున్న 2 గుళికలు, మధ్యాహ్నం 2, సాయంత్రం 2 అట్లా గుళికలు వేసుకోవాలి. తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గినాక ఒక్కోటి వేసుకోవాలి. 2 రోజులు ఆపి చూశాక మీ ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యి హెల్దీగా ఉన్నారనుకోండి, ఈ పక్కన ఒక బీరువాలో బంగారంలాగా దాచిపెట్టుకోండి. గాలాడే విధంగా ఉంటే పురుగు ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న పంపించిన ఈ గుళికలన్నీ సరిగా ఆరలేదండి, వర్షాకాలం వచ్చింది కదా, ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అలా ఆరనియే కంగారు పడుతుంటే 300, 400, 600 గుళికలు ఇలాగ పంపించిన వాళ్ళంతా కూడా డబ్బా మూత తీసేసి ఓపెన్ ప్లేస్లో ఇలా పెట్టండి. ఎండలో మాత్రం పెట్టొద్దు, ఓపెన్గా ఉంచేసుకొని పెట్టండి. దీనికి ఏంటంటే ఎక్స్పైరీ డేట్లు ఏమి ఉండవు కానీ తొందరగా పురుగు వచ్చే గుణం ఉంటుంది ఆరకపోతే. అదొక్కటే నేను చెప్పాలని అనుకున్నది. ఇంతే అండి. మీకు ఆరోగ్యం కావాలంటే సున్నాల్ సిర్ ఛానల్ని చూడండి. ఆ ఛానల్లోనే మీకు చాలా వరకు కంప్లీట్గా ఆరోగ్యం సమకూరే రెమెడీస్ ఉంటాయి. ఇంకా అప్పటికి దానికంటే ఎక్కువగా ఉంది అని అనుకుంటే మన ఛానల్లో నేను వాట్సాప్ నంబర్ ఇస్తాను, మెసేజ్ పెట్టండి. దానికంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% శాశ్వత పరిష్కారం ఇస్తాను. నన్ను కన్సల్ట్ అయితే శనివారం, ఆదివారం నన్ను కన్సల్ట్ అయ్యి కూడా మీరు మీ ఆరోగ్యానికి సంబంధించిన వాటిని చూసుకొని మీరు మంచిగా ఆరోగ్యం సమకూర్చుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. మరి ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.